నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక నదీ ప్రవాహం లాంటిది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. గడిచిన కాలం తిరిగి రాదు అంటారు, కానీ గడిచిపోయిన అనుభూతులు తిరిగి ఒకసారి మనకు ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో అలా ఉంది బెక్కువల మండల కొంకుదురు గ్రామ పరిస్థితి. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆటల పోటీలు జరిగేవి, కానీ కాలక్రమంలో అవి ఆగిపోయాయి. మరల గ్రామంలో కొంతమంది ఔత్సాహికులు తిరిగి ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన వారే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఆటల పోటీలు కనుమ రోజైన బుధవారంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు తమ హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఆటల పోటీలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అలనాటి క్రీడాకారులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తమ అనుభూతులను తెలియజేశారు. సంక్రాంతి సందర్భంగా బెక్కువల మండలం కొంకుదురు గ్రామంలో మరి మా గ్రామస్తులందరి సహకారంతో, అలాగే మా గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ గారి సహకారంతో మరి సంవత్సరం మరి భోగి, సంక్రాంతి, పెద్ద పండుగ, కనుమ ఈ 3వ రోజు కనుమ రోజు. మరి గతం రోజులుగా కూడా దిగ్విజయంగా నిరాటంకంగా కబడ్డీ పోటీల్ని సంక్రాంతి సంబరం జరుపుకున్నాం. 3వ రోజు కూడా ఈరోజు మెన్స్ ఉమెన్స్ కూడా ఫైనల్ విభాగాల్లో సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. మరి విజేతలకి ఈరోజు బహుమతి ప్రదానం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ సంక్రాంతి సంబరంలో ఈ కార్యక్రమాన్ని తమ భవిష్యత్కాల మీద వేసుకుని మరి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మరి కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి, కొవ్వూరి వెంకటరామారెడ్డి, వీరిద్దరికి కూడా మా అందరి తరఫున, మా గ్రామస్తులందరి తరఫున, ఈ కమిటీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే గ్రామస్తులందరూ కూడా మరి రాజకీయాలకి అతీతంగా మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ కలిసి పాల్గొన్నందుకు మరొకసారి మరి ఏదైతే సీతయ్యమ్మ ప్రవీరెడ్డి దంపతుల జ్ఞాపకార్థి కార్యక్రమం స్టార్ట్ చేసిన ఈ సంవత్సరం ఇది నిరాటంకంగా కొన్ని సంవత్సరాల పాటు జరగాలని, ఈ అందరి సహకారం, అందరి గ్రామస్తుల సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి కమిటీ ఎవరైతే ఈ కార్యక్రమాలని, సంక్రాంతి సంబరాలని జయప్రదం చేసిన సహకరించారో అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సంక్రాంతి సందర్భంగా కొంకుదురు గ్రామ ప్రజల సహకారంతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. కొంకుదురు అంటే కబడ్డీకి ఒక చరిత్ర ఉంది. అలాంటి కబడ్డీని కొన్నాళ్ళుగా మర్చిపోయాం. మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని ఈ సంక్రాంతి సందర్భంగా ఘనంగా నిర్వహించి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో అని కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కబడ్డీ క్రీడాకారుడిగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కబడ్డీ పోటీలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొంకుదురు గ్రామంలో కబడ్డీ పోటీలు చాలా అద్భుతంగా జరిగేవి. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కిర్లంపూడి, సామర్లకోట, రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో టీములు వచ్చి చాలా ఘనంగా మా పెద్దలు నిర్వహించేవారు. ఆ ఇన్స్పిరేషన్తో మేము కూడా స్నేహ బ్రదర్స్ అని చెప్పేసి 2 టీములు తయారయ్యి మా కోచ్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో 2 టీముల కింద స్నేహ బ్రదర్స్ ఏ, స్నేహ బ్రదర్స్ బి అని చెప్పి 2 టీములు తయారయ్యి మేము కూడా ఎక్కడెక్కడో పోటీలకి రాజమండ్రి, సామర్లకోట, కిర్లంపూడి వీళ్ళతో ప్రతి పోటీ పడి వాళ్ళతో గెలిచి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత, దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మా డబల్ రామారెడ్డి, మా వెంకటకృష్ణ ఇద్దరు, మా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో, అలాగే వేణుభూను సహకారంతో ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సంవత్సరంతో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకంటే ఘనంగా జరిపించుకోవాలని మా గ్రామ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.